సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆదివారం నిజామాబాద్లో డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు డిఎస్ పెద్ద కుమారుడు నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ తెలిపారు. డిఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా ఆయన చెప్పారు. డి శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా విధులు నిర్వహించారు. ఆయన టీపీసీసీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004-2009లో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసుకుంటే డిఎస్ పార్టీ బాధ్యతలను నిర్వర్తించారు. గాంధీ కుటుంబానికి డిఎస్ వీర విధేయుడిగా ఉన్నారు. సోనియా గాంధీతో పాటుగా ప్రణబ్ ముఖర్జీ వంటి నాయకులకు డిఎస్ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా దూరమై తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్కు దూరమయ్యారు డి శ్రీనివాస్. అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు డిఎస్ పూర్తిగా దూరమయ్యారు. శనివారం గుండెపోటు కారణంగా మరణించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.